నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. బాసర ఆలయ పొర వీధులను తాకింది. వరద నీరు పుష్కర ఘాట్లను ముంచెత్తింది. గోదావరి ఆలయానికి వెళ్లే దారి పూర్తిగా జలమయమైంది. 3 లాడ్జులు, ఒక ప్రైవేట్ అతిథి గృహం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రంగంలోకి దిగాయి 30 మందితో ఉన్న ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం. అలాగే వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాలతో పాటు లాడ్జ్ నిర్వాహకులు, సిబ్బందిని రెస్క్యూ చేస్తోంది ఈ టీం. బాసర బ్రిడ్జ్ దగ్గర నీరు ఏ స్థాయిలో వెళ్తుందో చూస్తున్నాం. అలాగే కాలనీని ముంచెత్తిన నీరు ఎంత ఎత్తు మేర అక్కడికి వచ్చేసాయో ఆ బైక్ మునిగిపోవడం బట్టి చూస్తే అర్థమవుతోంది. రోడ్డుకి ఇరువైపులా కూడా డివైడర్ మీద చూడొచ్చు సిచ్యువేషన్ ఎలా ఉందో. మొత్తం అన్ని చోట్ల కూడా మోకాలి లోతు వరకు నీరు వచ్చేసింది. బాసరలో గోదావరి ఉగ్ర రూపానికి సంబంధించిన దృశ్యాలవి. బాసర ఆలయ పుర వీధులని తాకి సిటీలోకి వచ్చేసింది. పుష్కర ఘాట్లను గోదావరి ముంచెత్తింది. ఆలయానికి వెళ్లే దారి ఇప్పుడు మొత్తం పూర్తిగా జలమయం అయిపోయింది. 3 లాడ్జులు, ఒక ప్రైవేట్ అతిథి గృహం కూడా ఈ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రంగంలోకి దిగిన 30 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాలను రక్షించడంతో పాటు లాడ్జ్ నిర్వాహకులు, సిబ్బందిని రెస్క్యూ చేస్తున్నారు. బాసరలో పరిస్థితి ఎలా ఉందో ఈ విజువల్స్ని చూస్తే అర్థమవుతుంది. సో కేవలం గోదావరి ఘాట్లే కాదు, ఆ ఘాట్లను ముంచెత్తి పుర వీధుల్లోకి వచ్చేసింది. వీధులన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఘాట్లను ఆనుకుని ఉన్న రోడ్లన్నీ ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ చిక్కుకున్న లాడ్జిల్లో చిక్కుకున్న, అలాగే ఆ లాడ్జికి సమీపంలో ఈ రోడ్డు మీద ఉన్న కుటుంబాల వాళ్ళని రక్షిస్తానికి అక్కడికి వచ్చిన దృశ్యాలను చూస్తున్నాము. బాసరలో పరిస్థితికి అద్దం పడుతుంది ఈ దృశ్యము. గోదావరి మంచి ఒడి మీద ప్రవహిస్తోంది. ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. గోదావరి బ్రిడ్జ్ ఎలా ఉందో కూడా చూస్తున్నాము. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల మీద వెళ్ళి అక్కడ వాళ్ళని రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. మీరు చూస్తున్న విజువల్స్ రోడ్ అది, కానీ ఆ రోడ్డు మీద ఒక కాలువని, నదిని తలపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ ఎయిర్ బెలూన్ బోట్ల మీద వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి రెస్క్యూ చేసి తీసుకొస్తున్నారు. 30 మంది ఎస్డీఆర్ఎఫ్ టీం ఒకటి అక్కడికి చేరింది. వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాలతో పాటు లాడ్జ్ నిర్వాహకుల్ని, సిబ్బందిని రెస్క్యూ చేస్తోంది ఎస్డీఆర్ఎఫ్ టీం. నిర్మల్ జిల్లా బాసరలోని దృశ్యాలను మీరు చూస్తున్నారు. గోదావరి ఉగ్ర రూపానికి సంబంధించిన దృశ్యాలవి. బాసర ఆలయ పుర వీధులను ఈ వరద నీరు తాకిన దృశ్యాలను చూస్తున్నాము. పుష్కర ఘాట్లను ముంచెత్తేసి అక్కడి నుంచి బాసర పుర వీధుల్లోకి నీళ్లు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆలయానికి వెళ్ళే దారి మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయింది. అక్కడ ఒక 3 లాడ్జులు, ఒక ప్రైవేట్ అతిథి గృహం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ఎస్డీఆర్ఎఫ్ టీం ఒకటి అక్కడికి చేరుకుంది 30 మందితోటి. వాళ్ళు మోకాలి లోతు నీళ్లలో నిలుచున్న చోట నుంచి చూస్తున్నాము. అలాగే నడుములోతు నీళ్లు, పీకల్లోతు నీళ్లలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము.